నిన్న మొన్నటి వరకు గంజాయి గురించే చర్చ, కానీ ఇప్పుడు డ్రగ్స్ గురించి కూడా ఒక అతిపెద్ద చర్చ మొదలైపోయింది. ఇప్పటి వరకు ఓన్లీ పెద్ద పెద్ద పట్టణాల్లో, ముంబై లాంటి సిటీల్లో లేదంటే హైదరాబాద్ లాంటి నగరాల్లో మాత్రమే దొరికే డ్రగ్స్ ఇప్పుడు మన ఊరు కూడా వచ్చేసినాయి అని చెప్పుకునే పరిస్థితి వచ్చింది తెనాలి వాసులకి. గతంలో ఎప్పుడు కూడా ఎలాంటి నేర చరిత్ర లేని కొంతమంది స్టూడెంట్స్, అది కూడా చదువుకుంటున్న విద్యార్థులు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు, లేదంటే డ్రగ్స్ తీసుకుంటున్నారు. ఎలా వస్తున్నాయి తెనాలి డ్రగ్స్ అనేది ఇప్పుడు ఒక అతిపెద్ద చర్చ. అంటే గంజాయినే పూర్తిగా నిషేధించేసాం, గంజాయి కనీసం ఎక్కడ పండించేందుకు కూడా భయపడుతున్నారు అని చెప్పుకుంటున్న ప్రభుత్వం, డ్రగ్స్ సరఫరా అయిపోతున్నా ఇక్కడ వరకు మన ఇంటి వరకు వచ్చేస్తున్నా ఎక్కడ ఇక్కడ లోపం జరుగుతుంది, ఎక్కడ పట్టించుకోవట్లేదు అధికారులు. వీటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, వాస్తవానికి తెనాలి గురించి నాకంటే మీకే బాగా ఎక్కువ తెలుసు. ఒక టైర్ 2 సిటీ, చాలా పెద్ద చరిత్ర ఉంది. నాకు తెలిసి ఇప్పటివరకు ఆ ఊరి మీద ఇలాంటి మచ్చ ఇలాంటిది జరిగి ఉండదేమో అని నేను అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు జరిగిన దాన్ని చూస్తే ఎలా చూడాలి అంటే, స్టూడెంట్సే అలాగ వాటికి బానిస అయిపోయి డ్రగ్స్ ఇక్కడ వరకు తీసుకొచ్చేస్తున్నారా, లేదంటే నియంత్రణ లోపం వల్ల? ఎందుకంటే విదేశాలు ఎన్నో ఎయిర్పోర్ట్లు దాటి ఇక్కడికి రావాలి, అదే మన ఇంటి వెనకాల పండించుకునే పంట కాదు. ఇక్కడ వరకు వచ్చేసాయి అంటే ఏం జరుగుతుంది అనుకోవాలి సమాజంలో? అంటే మనం ఉద్యోగాల కోసం మన వాళ్ళని వేరే వేరే ప్రదేశాలకు పంపిస్తూ ఉండటంతో వస్తున్న సమస్య. ఇప్పుడు తెనాలి మీరు చెప్పినట్టు టైర్ 2 సిటీ అవుతుంది. అయితే అక్కడ ఏమైపోయిందంటే అందరూ కూడా మ్యాక్సిమం అక్కడ పెరిగే యువతరం అందరూ కూడా వేరే వేరే ఊళ్ళకి వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారు. వ్యాపారాలు పరంగా ఉన్నోళ్ళు అక్కడ ఉన్నారు. వ్యాపారుల బిడ్డలు వీళ్ళందరూ ఇతర ప్రదేశాలకు వెళ్తున్నారు చదువు కోసమో ఉద్యోగం కోసం. వాళ్ళతో తెచ్చుకుంటున్న అలవాట్లు ఇప్పుడు ఆ ఊరికి ప్రమాదంగా మారినాయి. ఇప్పుడు 2 ఇన్సిడెంట్స్ తెనాలి పరువు తీసినాయి. మీరు చెప్పినట్టు డ్రగ్స్, ఈ డ్రగ్స్ అనేటటువంటిది టూరిస్ట్ బస్సులో వచ్చినాయి అంట అక్కడికి, బెంగళూరు నుంచి వచ్చేటటువంటిది. అంటే అలవాటు పెరుగుతుంది. ఇక్కడ సమస్య ఏమైపోయిందంటే, మనకి ఇదివరకు తాగినటువంటి వాడిని తాగుబోతా అనేవాళ్ళం, పక్కన దూరంగా పెట్టేవాళ్ళం. ఆ తర్వాత ఇప్పుడు తాగడం చేత కాని వాడిని అసమర్థుడు అని దూరంగా పెడుతున్నాం. దాంతో ఏమైపోయింది, తాగడం తప్పు లేదన్నట్టుగా సినిమాలలో ముందు కానీ మధ్యలో కానీ హీరో గారు దమ్ము కొడతా ఉన్నప్పుడు, లేకపోతే నలుగురు ఫ్రెండ్స్ ఆడపిల్లలు కలిసి కూర్చున్నా మందు కొడతారు, మగాడ కూర్చునైనా మందు కొడతారు. సినిమా సీరియల్ అంటే వాళ్ళు అంటే మనం సంస్కృతిని ఎక్కడ నేర్చుకుంటున్నాం ఇప్పుడు? సినిమాల నుంచి. పిల్లలకి మనస్తత్వం మీద, ఎందుకంటే మనం వాళ్ళని గుళ్ళకి తీసుకెళ్ళడం, సంస్కృతి సంప్రదాయాల గురించి ఏం చెప్పం, ఇంట్లో మాట్లాడడం కూడా. అవి ఈవెన్ వాళ్ళు సినిమాల్లో చెప్పినట్టు బట్టలు వేసుకోవడాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాం మనం. సొసైటీనే బలవంతంగా మార్చాం మనం. సినిమాల్లో చూపెట్టినట్టు ఇప్పుడు వాళ్ళ ఇళ్లలో డ్రెస్సులు వేస్తున్నారు. అలాగా తిరగమంటున్నాం మనం. ఏమైపోయింది వీటితో? కల్చర్ అంటే సినిమానే మనకి ఇప్పుడు. ఈ కల్చర్ చూసిన తర్వాత తాగడంలో తప్పు లేదు, బీరు కొట్టడం తప్పు లేదు, మందు కొట్టడం తప్పు లేదు, విస్కీ, జిన్ను, బ్రాందీ ఇట్లాంటి వాటి గురించి మనం వినలేదేమో. నాకైతే యుక్త వయసు వచ్చి నేను ఫీల్డ్లోకి వచ్చేదాకా తెలియదు వాటికి. అంటే తాగుతాడనేది తెలుసు, కానీ అలా తాగుబోతుల్ని మా బంధువుల్లోనే దూరం పెట్టే చూసాను తప్పించి ఇట్లా లేదు. అలాంటి స్టేజీ నుంచి ఇది ఎప్పుడైతే తాగడంలో తప్పు లేదని అలవాటు అయ్యాక కొన్ని రోజులు పోయేటప్పటికి మందు కిక్కెక్కదు. బీరు తాగేవాడికి ఆ పైన విస్కీ తాగాలి, విస్కీ తాగేవాడికి ఆ పైన జిన్ను తాగాలి, జిన్ను తాగితే వైన్ తాగాలి, అయినా కూడా కిక్కు చాలట్లేదు. ఒక్కొక్క స్టేజ్లో అయిపోయింది. నెక్స్ట్ స్టేజ్ ఏంటి? గంజాయి. అంటే తాగేది దేనికి? మత్తు కోసం. ఆ మత్తు ఇది చాలనప్పుడు గంజాయి దగ్గరికి వెళ్తున్నారు, అది ఆనట్లేదు, డ్రగ్స్కి వెళ్తున్నారు. లేదా డబ్బు లేనటువంటి వాడు బీడీ తాగితే డబ్బు ఉన్నటువంటి వాడు సిగరెట్ తాగినట్టు, అదే ఫిల్టర్ సిగరెట్లు తాగినట్టు, డబ్బు తక్కువ ఉన్నవాడు గంజాయి తాగుతుంటే డబ్బు ఎక్కువ ఉన్నవాడు డ్రగ్స్ వాడుతున్నాడు. ఈ డ్రగ్స్ పల్లె నుంచి పట్టణం దాకా వ్యాపించినాయి. ఇప్పుడు పల్లె ప్రాంతాలకు కూడా చేరిపోతున్నాయి డ్రగ్స్. మున్సిపాలిటీ తెనాలనేది అలాంటి పట్టణం దగ్గరకు వచ్చినాయి అంటే ఒక ఆస్పెక్ట్. రెండవది ఇంకొక కేసు చూశాను నిన్న, ఈ మనకి వీడియోలు, సెక్సువల్ వీడియోల్ని అక్కడి నుంచి, అంటే దాంట్లో బాధితులు ఉంటారేమో అనుకున్నాను, కానీ తెనాల్లో అక్కడే ఆర్గనైజర్స్ ఉంటారు అనుకోలేదు. అదే కదా ఇలాంటి స్టేజీకి ఇళ్ల మధ్యలో. అక్కడ ఏంటంటే మనకి సాధారణంగా నగరాలలోకి పట్టణాలకి పల్లెలకు ఒక తేడా ఉంటుంది.
నగరాలలో పక్క అంటే మన అపార్ట్మెంట్లో పక్క ఫ్లాట్లో ఉన్నోడి గురించి కూడా మనకి తెలియదు. పేరు అవి కూడా మ్యాక్సిమం ఎవరికన్నా ఉత్సాహం ఉంటే పరిచయం చేసుకోవాల్సిందే తప్పించి మామూలుగా అయితే పట్టించుకోదు ఎవరికేంటని. అలాగ ఉంటుంది అక్కడ నగర జీవనం వచ్చి. కాబట్టి నగరాల్లో తప్పు చేయొచ్చు, మనం ఎవడు పట్టించుకోడు కాబట్టి. కానీ పల్లెల్లో కానీ ఇట్లాంటి తెనాలి లాంటి పట్టణంలో కానీ పక్కన ఏంటి ఆ సందులో ఉన్న వాళ్ళందరి గురించి తెలుస్తుంది. చాలా మందికి ఒకళ్ళ గురించి ఒకళ్ళకి తెలుసు అక్కడ ఏరియా. అట్లాంటి చోట్లకి కూడా ఇట్లా తీసుకొస్తున్నారంటే ఇప్పుడు రకంగా పట్టుబడింది అట్లాంటి కారణంగా, ఆ ఊళ్ళల్లో ఉండేటటువంటి ఇంటిమసీ కారణంగా పట్టుబడ్డారు, లేకపోతే పట్టుబడేవాళ్ళు కాదు. అంటే బట్ అక్కడ దాకా వ్యాప్తి చెందే ప్రయత్నం జరుగుతుంది. ఇక్కడ ప్రభుత్వాల దగ్గర వచ్చినటువంటి తప్పల్లా ఏంటంటే మత్తు మందులు, క్రైము అంటే నేరం, మర్డర్ అయినా మానభంగం అయినా ఇవన్నీ కూడా నేరస్తుడు చేస్తాడు. నేరస్తుని పట్టుకుంటారు పోలీసులు, శిక్షించడం న్యాయ వ్యవస్థ పని. ఇది ఎవడున్న అధికారంలో జరుగుతుంది. కావాలని నేరం చేసిన వాడిని కాపాడే ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే సమస్య ఉంటుంది. కాకపోతే జగన్ టైంలో అట్లా జరిగిన న్యాచురల్ క్రైమ్స్ని పొలిటికల్గా చిత్రీకరించారు. వాటన్నిటి జగనే డ్రగ్స్ అమ్మిస్తున్నాడు, జగనే గంజాయి అమ్మిస్తున్నాడు, జగనే వీటిని ప్రోత్సహిస్తున్నాడు అన్న టైపులో ప్రచారం చేసుకొచ్చారు. ఇప్పుడు వార్తని వార్తగా ఇస్తున్నారు, అంతే తేడా ఇక్కడ. కానీ ఒకటి సార్, చదువుకోవడానికో లేదంటే ఉద్యోగాలు చేయడానికో విదేశాల్లో లేదంటే పట్టణాల్లో వెళ్ళిన వాళ్ళు అందరూ కూడా డ్రగ్స్కి అలవాటు పడతారని అనడానికి లేదు. కానీ వెళ్ళిన వాళ్ళని ఈ డ్రగ్స్ ఉచ్చులోకి దించేందుకే ఒక ముఠా పనిచేస్తుందా అన్నట్టుగా ఉంది. దాన్ని ఎందుకు కంట్రోల్ చేయలేకపోతుంది ఏ ప్రభుత్వం అయినా? అంటే మీరు ఇక్కడ ఒక్క విషయం ఆలోచించాలి. వీళ్ళు ఎవ్వరు పరిపాలనలు అన్ని పక్కన పెడితే మన జీవన విధానంలో వచ్చిన మార్పే ప్రమాదకరం. ఇక్కడ ఇప్పుడు టీసీఎస్ లవ్ జిహాద్ ఉన్నది, ఇంకా అనేక టెక్ కంపెనీల వాళ్ళు ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు పేరు పెట్టకుండా బయటికి. ఇక్కడ సమస్య ఏంటంటే ఇదివరకు ఒక షీల్డెడ్ ఫ్యామిలీ లైఫ్ ఉండేది అని మనకి ప్రచారం చేశారు. వాస్తవంగా రియలిస్టిక్ ఫ్యామిలీ లైఫ్ అప్పుడు ఉంది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో బాబాయిలు, పెద్దనాన్నలు, పెద్దమ్మలు, పిన్నులు, మేనత్తలు, మేనమామలు, వాళ్ళ పిల్లలు, ఇది ఒక ప్రపంచం మనకి. మనం ఏదైనా దారి తప్పుతుంటే సిగరెట్ తాగాడు, లేకపోతే చుట్టూ, లేకపోతే ఇంకొకటి తేడా చేస్తున్నాడు అమ్మాయి పట్ల ప్రవర్తనలో అంటే వీళ్ళలో ఎవరో ఒకళ్ళు కనిపెడతారు. ఎందుకు చుట్టూ ఉన్నవాళ్ళు ఈ 20 మందో 30 మందో 40 మందో ఎప్పుడు కలుస్తూ ఉండేవాళ్ళు. అప్పుడు కుటుంబ సంబంధం అంటే బంధుత్వాలు అనేటటువంటిది విపరీతమైనది ఉండేది. ఒకరికొకరు కలుస్తూ ఉంటారు. కలిసినప్పుడు ఏంటమ్మో మీ వాడు కొంచెం అమ్మాయిని జాగ్రత్తగా వేరేగా చూస్తున్నాడు, కొద్దిగా చూడు, వాడికి చెప్పు అంటే ఏంటరా అని అప్పుడే అందరూ కూర్చోబెట్టి క్లాస్ పీకుతారు. వీడు రెండోసారి అమ్మాయి పట్ల అసభ్యంగా చూడటానికి భయపడతాడు. అలాగే సిగరెట్, వాడు పెదాలు చూడు ఏదో నల్లగా కనబడతానే, ఏందో సిగరెట్ తాగుతున్నట్టున్నాడు చూడు, లేకపోతే బయట తాగుతున్నాడు ఏం చూడు అంటే వెంటనే ఫాలో అప్ చేస్తారు వాళ్ళు. మందు ఈడు కొద్దిగా మత్తుగా ఉన్నాడు అంటే ఏంట్రా నీకు మందు ఏంట్రా, ఈ వయసు ఏంట్రా, ఇది ఒకళ్ళు చెప్పలేకపోయినా, అమ్మ చెప్పలేకపోయినా మేనమామ మాట్లాడతాడు, లేకపోతే మేనత్త అడుగుతుంది, నిలదీస్తుంది, ఇట్లాగా 10 మంది మాట్లాడతారు. కాబట్టి తప్పు చేయడానికి, తప్పని చెప్పడానికి సమాజం ఉంది మన కుటుంబ వ్యవస్థ. దాన్ని మనం ఎలా ఫీల్ అయ్యాం? ఇదంతా ప్రెషర్ మనకి, నా స్వేచ్ఛకి భంగకరం, నా జీవితానికి వీళ్ళెవరు అనేటటువంటిది బిగిన్ అయింది. అది గత 20-30 ఏళ్ల నుంచి పతాక స్థాయికి జరిగింది. మన అమ్మమ్మల టైంలో ఉమ్మడి కుటుంబం ఉంది, మన అమ్మల టైంకి వ్యక్తి కుటుంబాలు వచ్చేసినాయి. మనం అట్లా వాడేవాడు మనకి చెప్పడానికి, మన అబ్బాయికి చెప్పడానికి ఆడేవాడు, మన అమ్మాయికి చెప్పడానికి ఆడేవాడు, వాళ్ళెవరు అదెవత్తి, ఇట్లాగా మాట్లాడుకుని ఇండివిజువల్ ఫ్యామిలీస్ వచ్చేసి గత కొన్ని ఏళ్ళు. ఈ ఇండివిజువల్ ఫ్యామిలీస్ ఒక 10 ఏళ్ల క్రితం నుంచి ఏమైపోయింది, కంప్లీట్ ఐసోలేటెడ్ ఫ్యామిలీస్గా మారిపోయినాయి. ఈ వాట్సాప్లు వచ్చాక పెళ్ళిళ్ళు ఫంక్షన్లకు వెళ్ళడానికి కూడా తగ్గిపోయింది. వెళ్ళినా అక్కడ వీడియోలు చూసుకుంటూ కూర్చుంటున్నాం అంతే. మ్యాక్సిమం ఆ టైంకి భోంచేసి వచ్చేస్తున్నాం. చావులకు అసలు మానేసాం వాస్తవంగా చెప్పాలంటే. ఇట్లాంటి స్టేజీలో ఏమైపోతుందంటే క్రమంగా మనం ఎవరితో మాట్లాడాలి తెలియదు, మన చుట్టూ స్నేహం ఏంటి అన్నది అమ్మా నాన్నలు చూస్తున్నారా అంటే
ఈ స్వేచ్ఛగా నా బిడ్డకి నేను బాగా స్వేచ్ఛ ఇచ్చా, వాడికి అమ్మాయికి అనేటటువంటిది వీళ్ళు గర్వంగా ఫీల్ అవుతున్నారు. కానీ స్వేచ్ఛ అనేటటువంటి దానితో పాటుగా అది హక్కు, స్వేచ్ఛ అనేది ప్రాథమిక హక్కులతో పాటు ప్రాథమిక విధులు కూడా ఉన్నాయి రాజ్యాంగంలో. అంటే ఇట్లా బతకాలి అనేది. అలాగే నీ కుటుంబ జీవనంలో కూడా బాధ్యతల గురించి కూడా చెప్పాలి. అమ్మా నాన్నల పట్ల గౌరవంగా ఉండాలి, అమ్మా నాన్నలు చెప్పిన మాట వినాలి, పెద్దల మాట వినాలా, ఇట్లాంటిది నేర్పట్ల. ఇదేమైపోయింది, కమ్యూనికేషన్ గ్యాప్ పెరిగిపోయింది. దీనికి తోడు ఈ సినిమాలు ఇవన్నీ విచ్చలవిడితనాన్ని సహజ సిద్ధం అన్నటువంటిది ఒక జనరలైజ్ చేసి స్వేచ్ఛ. దీనికి తోడు ఇదివరకు మనం కాలేజీల్లో చదివే రోజుల్లో ఆడపిల్ల పట్ల మనం కొంచెం అలా చూసామంటే లెక్చరర్ పట్టుకునేవాడు, ఎరా ఏంటి అమ్మాయిల వైపు చూడటం ఎక్కువైపోయింది నీకు, నువ్వు ఇటుండు ఇటు కూర్చో, ఇట్లాగా. ఇంకోటి వాడిని అక్కడి నుంచి నెగిటివ్గా చూడటం బిగినయ్యేది. దాంతో అమ్మాయిల వైపు చూడడంతో అమ్మాయిలతో మాట్లాడాలంటే ఒక బెరుకు ఉండేది. ఇప్పుడు అబ్బాయి బండి మీద రావడం, అబ్బాయితో కలిసి తిరగడాన్ని మనం ప్రమోట్ చేసాం. మేము చదువుకున్న టైంలో మాకు ఇచ్చే పనిష్మెంట్ ఏదైనా చేయకపోతే అమ్మాయి పక్కన కూర్చోబెట్టడం ఒక పనిష్మెంట్ గా ఉండేది సార్. మేము భయపడే వాళ్ళం, బాబాయ్ ఏమైనా చేయకపోతే అమ్మాయి పక్కన కూర్చోబెడతారంట తీసుకెళ్ళాను. అది అప్పుడు చదువులు అప్పుడు అలా ఉండేది. ఇప్పుడు కంప్లీట్ రివర్స్ అయిపోయింది. అది దాని ఇంపాక్ట్ ఏమైపోయింది. ఇంకొకటి ఏమైంది, నా బిడ్డ మనం కార్పొరేట్ విద్య వచ్చింది. ఈ కార్పొరేట్ విద్య కారణంగా ఫీజుల భారాలు పెరిగినాయి. ఆ భారాల్ని భరించాలంటే తండ్రి సంపాదన చాలట్లేదు, తల్లులు కష్టపడాల్సి వస్తుంది. ఈ ఇద్దరు కష్టపడే క్రమంలో ఇదేమో ఐసోలేటెడ్ ఫ్యామిలీ కదా, ఎవరింకా స్నేహం, అక్కడ ఎవరు అట్రాక్టివ్గా కనిపిస్తే వీళ్ళు డబ్బులు ఇస్తున్నారు చేతికి, ప్లస్ స్వేచ్ఛ ఇచ్చారు, ఇండివిజువాలిటీ వచ్చింది. కరెక్ట్గా ఆ మూడు కలిస్తే బాగుపడ్డటువంటి వాళ్ళు 50%, చెడ్డవాళ్ళు 50% మంది. ఇద్దరు ఉన్నారు, బాగుపడ్డోళ్ళు 50, చెడ్డోళ్ళు 50%. ఈ బాగుపడ్డోళ్ళు ఈ స్వేచ్ఛని సద్వినియోగం చేసుకున్నారు, చెడ్డవాళ్ళు ఈ స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకున్నారు. ఇప్పుడు ఈ డ్రగ్స్కి అలవాటు పడుతున్న వాళ్ళు ఈ స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకుంటున్నారు. వీళ్ళకి ఏంటంటే ఈ సినిమాల్లో చూపించే దాంట్లో ఒక నెగిటివిటీ, తండ్రి సరిగ్గా అంటే ఏది ఇప్పుడు కొన్ని సీరియళ్ళు చూస్తా నేను, తండ్రి ఎంత సంపాదించి పెట్టావులే అనేటటువంటి, తల్లి నువ్వు ₹1,00,000 ఇంటికి నెలకి ఇచ్చావులే ₹1,00,000, ఇవాళ రోజుల్లో 1,00,000 అంత ఆఫ్టర్ ఆల్ అని మాట్లాడే తల్లులు ఉన్నారు. నువ్వు ₹1,00,000 ఇచ్చినా లేదా 10 లక్షలు ఇచ్చినా రేపు అదే మాట అంటావు కదా. అంతే తండ్రిని పిల్లలు ఎదుటి చులకన చేసే మనస్తత్వం. అప్పుడు ఏమవుతోంది, తండ్రికి బిడ్డలకి మధ్యన తండ్రి మీద ఒక విరక్తి, అసహ్యాన్ని పుట్టిస్తున్నారు తల్లులు. ఈ ఇంపాక్ట్ పెద్దరికం పోతుంది. ఈ తల్లికి అక్కడ కంట్రోలింగ్ కెపాసిటీ ఉండట్లా, విలువ ఉండదు. అది ఈ వ్యవస్థలన్నిటి లోపాలు సమాజాన్ని పట్టి పీడిస్తున్నాయి అనమాట ఇప్పుడు. కానీ ఫైనల్ గా వీళ్ళ కెరీరే లాస్. ఇప్పుడు వీళ్ళందరూ స్టూడెంట్స్ అంటే ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళు బీటెక్ లో వీళ్ళు చదువుకుంటున్నారు, ఒక అతను ఏదో హోటల్ నిర్వహిస్తున్నారంటే వీళ్ళ మీద ఇప్పుడు కేసులు బనాయిస్తే రేపు పొద్దున వీళ్ళ కెరీర్ మొత్తం లాస్ అయిపోయినట్టు. ఏంటి వీళ్ళు ఇప్పుడు వీళ్ళ ఫ్రెండ్స్ అందరినీ పట్టుకుంటారు, ఒక్కొక్కళ్ళని గెలుకుతారు వ్యవస్థ. కానీ ఒకటి సార్, నిజంగా ఈ ఈగిల్ టీం లాంటి టీంలు ఇంకా వచ్చి జల్లెడ పెడితే నాకు తెలిసి నాట్ ఓన్లీ తెనాలి, చాలా వాళ్ళకు పాకేసిందేమో ఈ డ్రగ్స్ మాఫియా అనేది కూడా ఒకటి ఉంది. అంటే ఆ తరహా ఏమన్నా ఇప్పుడే సీరియస్గా యాక్షన్ తీసుకుంటే ఏమన్నా కాపాడే ప్రయత్నం జరుగుతుంది. మనం చేయాల్సిన పని ఏంటంటే, నన్ను అడిగితే ఈ టీములు ఎన్ని పెట్టినా చాటుగా జరిగేది ఎప్పుడు చాటుగా జరుగుతుంటుంది. ప్రతి ఇంటికి ఇప్పుడు ఈ సచివాలయాలు ఉన్నాయి కదా, అలాగే ఏరియా హాస్పిటల్ కూడా ఉన్నాయి కదా, వార్డు హాస్పిటల్ గ్రామ సచివాలయాన్ని అనుసంధానించి ఇప్పుడు జనాభా లెక్కల సేకరణ ఎట్ట చేస్తారో ప్రతి మనిషికి మెడికల్ చెకప్ చేయాలి. ప్రతి మనిషికి చెకప్ చేస్తే మద్యము, డ్రగ్స్, ఈ గంజాయి ఇట్లాంటి వాటికి సంబంధించి బ్లడ్లో తెలిసిపోతాయి ఆ సిమ్టమ్స్. బ్లడ్ శాంపిల్స్ తీసుకోవాలి, చెక్ చేసి వాళ్ళనేమి ఏడిపించద్దు.
అవును. వాళ్ళని ఆ అలవాటు ఉన్న వాళ్ళని దారికి తీసుకొచ్చే ప్రయత్నం జరగాలి పెద్ద ఎత్తున. వాళ్ళ కుటుంబంలో కౌన్సిలింగ్ ఇవ్వడము. తెలియకపోవచ్చు చాలా మందికి ఇప్పుడు ఈ మత్తు పదార్థాల్లో 2 రకాలు ఉంటుంది. ఒకటి వాడితే మత్తుగా పడుకుని ఉంటారు. అవును. ఇదివరకటి రోజుల్లో పొద్దున్నే 5ంటికి లేగవాలా, సాయంత్రం 8ంటికి అలా పడుకోవాలి, ఇట్లాంటిది ఉండేది. ఇప్పుడు రాత్రి అంతా మేలుకోవాలి, పగటిపూట ఎప్పుడు పడుకున్నా పర్లేదు, ఇలాంటి జీవితం వచ్చింది. అవును. దాంతో వీళ్ళు మత్తు మందుతో పడుకున్నారా మామూలుగా పడుకున్నారా తెలియట్లా. అదే కదా. ఇంకొకటి హైపర్ యాక్టివ్నెస్, అంటే ఆ మత్తు మందు వాడితే విపరీతమైన యాక్టివ్ కనబడతారు. జోష్లో ఇవి ఉంటారేమో తల్లిదండ్రులు పగలంతా. గమనించాలి. వాళ్ళకి పాపం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వీళ్ళు, కానీ అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేరు. తమ బిడ్డల్ని ఆ కోణంలో చూసేందుకు తల్లిదండ్రులు సిద్ధంగా లేరు. కాబట్టి అవును, చూడరు కూడా. కనీసం కాలేజీలలో, ప్రతి కాలేజీ, ప్రైవేట్ గవర్నమెంట్ స్కూళ్ళు, యూనివర్సిటీలు, వీళ్ళ వరకు చెక్ చేస్తే మనం ఆ తరాలను బాగు చేసుకోగలుగుతాం, ప్రాథమిక దశలో కనిపెట్టగలిగితే. కానీ ఒకటి, ఇది తెనాలి గ్రామంలో ఉన్న పేరెంట్స్ కి కూడా ఒక బిగ్ అలర్ట్ అనుకోవచ్చు. అసలు జనాలు ఏంటండి, జరిగారు ఇంకా కాబట్టి. పక్కా పల్లెటూర్లు, మన మంగళగిరిలో దొరకలే డ్రగ్స్. అవును. అవును. తెనాలి కంటే చిన్నది అది మున్సిపాలిటీ పరంగా. ఉమ్. ఇవాళ ఇది అన్నది ఏం లేదు. అదే, ఇదివరకు మందు తప్పు, ఇప్పుడు మందు రొటీన్. మందు అంటే అదేదో టీ తాగడానికి అన్నట్టు బిహేవ్ చేస్తున్నారు. సిగరెట్ అనేటటువంటిది అది సీరియల్స్లో వీటిట్లో కూడా ఆడపిల్లలు సిగరెట్లు తాగడానికి గ్రేట్గా చూపెడుతున్నారు, మందు గ్రేట్గా చూపెడుతున్నారు. దెన్ దాంట్లో సోషల్ మీడియాలో వీళ్ళందరూ చూసే సోషల్ మీడియాలో లేవు అవి, వాటి వల్ల ఎంత దుష్ప్రభావాలు వస్తాయో, వాళ్ళ గర్భానికి సమస్య దగ్గర నుంచి అనేక అనారోగ్య సమస్యలు అయినా తాగేస్తున్నారు. ఓవరాల్గా మనం భవిష్యత్తు డాక్టర్లకి, హాస్పిటళ్ళకి పెట్టుబడులు అన్న విషయాన్ని తెలియజేయగలగాలి వాళ్ళకి. అంతే, ఒక రకంగా ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారు, కెరీర్ కూడా నాశనం చేసుకుంటున్నారు అంతే యువత దీనివల్ల. రైట్, చూద్దాం. ఇది అంటే తెనాలనే కాదు, ఒకవేళ నిజంగా కనుక అన్ని జల్లెడ పడితే అన్ని గ్రామాల్లో, అన్ని ఊళ్ళల్లో కూడా ఇది ఇప్పటికే విస్తరించేసిందా, పాకేసిందా, దీని మీద ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, తీసుకోవాలి కూడా. ఎందుకంటే ఇది సమాజానికి సంబంధించి, యువత భవిష్యత్తుకు సంబంధించి, ఆరోగ్యాలకు సంబంధించిన అంశం. మరి దీని మీద ముందు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూద్దాం.